గార్లిక్ బటర్ చికెన్ రెసిపీ. ఇప్పుడు దీనికి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని 50 గ్రామ్స్ బ్లాక్ పెప్పర్ సాల్ట్ వేసి 10 నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన బటర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆయిల్, కొంచెం బటర్ ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మెల్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకోవాలి. భిన్న సాఫ్ట్ అయిపోతాయి, ఇది కుక్ అవుతుంది. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫ్రై అయితే హార్డ్ అయిపోతాయి చికెన్ పీసెస్. ఇప్పుడు దానికి కావాల్సిన గార్లిక్, సన్నగా తరుక్కున్న గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. దీనికి ఇంకేం మసాలా లేదు. కొంచెం వేగిన తర్వాత మనకు కొంచెం గ్రేవీకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు డార్క్ సోయా సాస్ కూడా వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకుని చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ అవనివ్వాలి అంతే. చాలాసేపు ఉడకనివ్వకూడదు. గార్నిష్ కోసం కొరియాండర్ లీవ్స్, అంతే. సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. అండ్ మిక్స్ వెజిటేబుల్ మనం కొద్దిగా చాలాసేపు ఉడకనివ్వకూడదు. వెజిటేబుల్ టేస్ట్ అనేది బాగుండదు. కొంచెం క్రంచీగా కొంచెం పచ్చిగానే ఉడికించుకొని మనం గార్లిక్, సన్నగా తరుక్కున్న గార్లిక్, కొంచెం బటర్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికి కావాల్సిన బ్లాక్ పెప్పర్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్. సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్ బాగుంటుంది.